ఇప్పుడున్నటువంటి ముఖ్యంగా జర్నలిజం రంగంలో ఇది ఇట్స్ గుడ్ అకేషన్, అంటే గుడ్ ఆపర్చునిటీ, మంచి అవకాశం. ఇందులో ఏంటంటే ఒకటి ఈ సాహిత్యపరమైనవి, సంగీతపరమైనవి, నాటకపరమైనవి, తర్వాత రచనాపరమైనవి, సాహిత్యపరమైన అనేక అంశాలను పొందుపరిచారు. చాలా డిబేట్స్, డిస్కషన్స్. తర్వాత ముఖ్యంగా శూర్పణఖ జరిగిన అవమానం ఈ రోజు వరకు జరుగుతుంది కాంటెంపరీ వరల్డ్లో. అది కథే కావచ్చు, ఒక ఇది కావచ్చు, కావ్యం కావచ్చు, కానీ కాంటెంపరీ సొసైటీలో అంటే ఆధునిక సమాజంలో, సమకాలీన సమాజంలో కూడా ఇలాంటివి జరుగుతుంది. అనేక డిపార్ట్మెంట్లు ఇక్కడ సమాహారం జరుగుతుంది. అనేక మంది సీనియర్ జర్నలిస్టులు వచ్చారు. ముఖ్యంగా ఆదూరు గోపాలకృష్ణ వచ్చారు. ఆయనతో కూడా నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో ఆయన ఇనాగ్రేట్ చేశారు. బుర్రా వెంకటేశ్వర గారు వచ్చారు, సెక్రటరీ. ఆయన లభించే అవకాశం అందులో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మరి చాలామంది దూరం నుండి వచ్చారు. బెంగాల్ నుండి వచ్చారు, ఒరిస్సా నుండి వచ్చారు, మహారాష్ట్ర నుండి వచ్చారు, ఫారినర్స్, ఆస్ట్రేలియా నుండి. ప్రతి సంవత్సరం ఈ లిటరీ ఫెస్టివల్కి ఒక దేశాన్ని డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఆస్ట్రేలియాని ఒక ప్రత్యేక దేశంగా, లేకపోతే ఒక కంట్రీగా దాన్ని చేసి అక్కడి నుండి 13 మంది రచయితల బృందాన్ని ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ ఈ లోకల్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్, తెలంగాణ తెలుగు కల్చర్ ట్రెడిషన్స్ వాళ్ళు నేర్చుకోవడానికి, చూడడానికి, ఇక్కడ ఈ పర్యాటక ప్రాంతాలు చూడడానికి, ఇక్కడ ఈ పెద్దవాళ్ళతో ఇంటరాక్ట్ కావడం, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ.